అంగన్వాడీ సెంటర్లో రెండో సెంటర్లో పనిచేస్తున్నాను. వీరేష్ అనే పిల్లోడు రోజు సెంటర్లో వచ్చి కూర్చుంటాడు. తెలుగుదేశం టీడీపీ పిల్లోడు రోజు వచ్చి కూర్చుంటుంటే మొన్న గలాట్ అయింది. ఆ పిల్లోడు కాళ్ళలోన గలాట్ అయింటే మేడం వాళ్ళు ఆమెను ఆయాని తిట్టినారు. ఆయా ఆ పిల్లోనే చెప్పింది. ఆ పిల్లోడు ఈరోజు నేను మూతకు వచ్చినట్లు మాట్లాడి ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు అది అమ్ముకుంటున్నావు, ఇదే అమ్ముకుంటున్నావు. మేము పిల్లోళ్ళు ఆడ సెంటర్లో కూర్చొని వేరే వాళ్ళకి ఇచ్చేవి కూడా, ఇప్పుడు లబ్ధిదారులకు ఇచ్చేవి కూడా ఫోటోలు తీసుకుంటే మేము ఏం చేస్తాము? టాబ్లెట్స్ అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ సార్. అసలు ఎట్లా మాట్లాడతారు సార్, వాడు గలీజ్ మాటలు మాట్లాడతాడు. గాడిదలు తుడుగువి అట్లావి ఇట్లావి వానేంటి పోతారు వీనేంటి పోతారని ఏమో తిక్కి మాట్లాడుతున్నాడు సార్. అసభ్యంగా మాట్లాడుతున్నాడు. చేస్తున్నాం సార్. పోయినారు మా తమ్ముళ్ళు. మేడంకే ఫోన్ చేసి చెప్పినాడు, నువ్వు ఎట్లాంటివి మేము వేరే వాళ్ళు కొట్లాడినారు సార్. వేరే వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు తిట్టినారు, నువ్వు రోజు వచ్చే పని ఏముండదు, ఇది వచ్చి గలాడ్ చేసే పని ఏముండదు అని తిట్టిన దానికి అది మేడం తెలిసి అది తిట్టింది వాడిని ఫోన్ చేసి. అంత దానికి అంతా మీరంతా ఒకటే మేడం, ఆమె అమ్ముకుంటుంది తింటుంది అని ఏం సార్. లేపాక్షి. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం, మాన ప్రాణాలకే అసలు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ గుండాలో ప్రతి గ్రామంలో ఇంత విచ్చలవిడిగా, ఇప్పుడు అంగన్వాడీ టీచర్కు ఇంత అన్యాయంగా వాళ్ళ ప్రాణము ఆమె చెప్తుంటే మనకే చాలా బాధేస్తుంది. దాదాపు 4 నెలలు అయిందంట ఆమె టార్చర్ పెట్టి. అసలు ఆ మాటలు చెప్పలేమన్నాను ఏడుస్తున్నాము. ఆ మాటలు వాడు ఏమేమి మాట్లాడినవి అసలు చెప్పలేమంటుంది. ఇంత అన్యాయంగా, ఇంత గుండాయిజము, ఇంత గుండారాజ్యము వచ్చింది మన ఈ కూటమి ప్రభుత్వం. ఇంత అన్యాయంగా అసలు ఇంత వేధింపులు చేస్తుంది. మొన్ననైతే మన హాలరు మండలంలో కేజీబీ ప్రిన్సిపల్ ఆమె కానీ మనం చూసినాం, మీరు అంతా చూసినాం, ఇంతవరకు చర్యలేదు. అదేవిధంగా దేవనకొండ మండలంలో కానీ ఉపాధి హామీ తాళాలు వేసినది టీడీపీ గుండాలు. తాళాలు దాదాపు వాళ్ళు అక్కడ రావాలంటే, ఉపాధి అధికారులు అక్కడ రావాలంటే బదిమన్నారు. అసలు మీరు ఉన్నాను రానే కానీ సార్ మాకు వస్తే వాళ్ళు కొడతారు సార్ అని విధంగా అన్నారు. నేను అప్పుడప్పుడే కలెక్టర్ మేడంకి అందరికి ఫోన్ చేసి అక్కడ డోర్ వాక్యాలను తెరిపించినాము. ఇంత అన్యాయంగా ప్రతి గ్రామంలోన ఈ టీడీపీ గుండాలని పెంచి పోషిస్తుంది ఎవరంటే ఇక్కడ ఉండే మన ఆలూరు ఇన్ఛార్జి. మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడో లేదు ఇది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోయేవాళ్ళు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ అధికారులు ఏదన్నా చేసి మంచి చెడ్డ చేసేవాళ్ళు తప్ప, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇదే చిచ్చు. వాళ్ళు ఎందుకు ఏం చేస్తున్నారంటే ఈ గుండాలని పెంచి పోషిస్తున్నారు. హాలర్లు అయితేనేమి వాళ్ళ అనుచరులే, ఈ చిప్పగిరి మండలం అయితేనేమి, హాలరు మన కొలగొంద మండలం అయితేనేమి, హాలూరు మండలం అయితేనేమి, ప్రతి మండలంలోకి వాళ్ళ అనుచరులు ఇదే టార్చర్లే. బయట చెప్పుకోలేక చేయలేక ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగస్తులు. ఈ మన ప్రజాస్వామ్యం ఎక్కడుందో మనకు అర్థం కాదు. వీళ్ళు ఇంత అరాచకం చేసి మళ్ళా నిన్న రాత్రి వాడు వచ్చినాడంట, 11 గంటలకు వచ్చినాడంట. అంటే 11:20కి వచ్చినాడంట. 11:20కి వచ్చిన ఆ టైంలో వచ్చే పని ఏమి వాడు అంటే, అది ఏమన్నా పొనుకుంటే నువ్వు కుతికి పిసుకాలని వచ్చినాడా, చంపేయాలని వచ్చినాడా, లాస్ట్కి కడగాకే వాడు ఆ టైంలో వచ్చే పని ఏమన్నారు. 11:20కి వచ్చే పని ఏముంది. ఏమంటే పొద్దున మాట్లాడుకోవాలా. ఆ రోజు ఆమె ఊతే ఉందంట, ఎవరు లేరంట, హాస్పిటల్లో ఊతే కూర్చోయిందంట. వాడు వచ్చినాడంటే మళ్ళీ అందులోకి వాళ్ళ బంధువులు పరిగెత్తుకొచ్చేసరికి వాడు పోయినాడంట. మళ్ళీ ఇది ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం దేశం ఎక్కడ పోతుంది? ఇంత గుండాయిజమా, ఇంత అరాచక పరిపాలన ఎక్కడ? ఆయమగానో ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ కానీ ఒక లేడీని ఆయమగానే
ఉండేది ఆమె మా జ్యోతమ్మ ఇన్ఛార్జ్ ఉండేది లేడీనే, ప్రభుత్వం నడుపుతున్నది ఆమె ఒక లేడీనే. లేడీ అసలు లేడీలకే మహిళలకే రక్షణ లేకుండే, మాన ప్రాణాలకు రక్షణ లేకుంటే పోతుంటే ఇంత అరాచక పరిపాలన మనం ఎక్కడ చూసినామా? మళ్ళీ ఆలూరు కాన్సెన్స్ అయితే ఇంకా వీళ్ళు ఇన్ఛార్జ్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇంకా అరాచక పరిపాలన పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఏం చెప్తారంట, పోయి తన్నిరండి మేము చూసుకుంటామంటారంట వాళ్ళు. ఎవరన్నా కానీ ఏదైనా ఉంటే శ్రద్ధ చెప్పాలి, కానీ ఎవరన్నా ఇది ఎక్కడ పరిపాలన చేస్తున్నారేమో, తన్నిరండి, కొట్టిరండి, చంపేసిరండి అంటే ఇదేమి ఇది? మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడన్నా పాకిస్తాన్లో ఉన్నామా, ఎక్కడైనా ఉన్నామా? ఎక్కడ చూసినా ఇదే అరాచక పరిపాలన. యా గ్రామానికి పోయినా ఇదే విచ్చలవిడిగా ఈ గుండాలు, ఇసుక దందాలు అయితేనేమి. మొన్ననే మన హాలరంలో గుళ్ళెంలో చూసినాం. ఒక ఆయన ఏకంగా ఫారెస్ట్కే దాదాపు 200 ఎకరాలు ఫారెస్ట్కే పెట్టినాడు. ఆయన అయితే ఇసుక దందా, ఆయనే ఇసుక దందాలు, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ గ్రావెల్ దందాలు అంతా వాళ్ళ ఆయనే. ఏదైనా భూదందాలు ఎక్కడ భూమి కనపడితే అయిపోయింది. భూమి ఏడన్నా ఒక 10 సెంట్ల భూమి కనపడితే అయిపోయింది, దాన్ని కబ్జా చేసేదే. భూ కబ్జాలు అసలు ఇప్పుడు అంత ఈ ఎక్కడ ఉందో, ఎక్కడ ఏమన్నా అవతాకులు ఏమైనా ఉంటే వాళ్ళని బెదిరించేది, వాళ్ళని రాపించుకునేదంట. ఇంత నిరంకుశ పాలన ఈ ఆలూరులో ఎందుకు నడుస్తుందో మనకు అర్థం కాదు. ఖచ్చితంగా నేను మాత్రం ఏదన్నా కానీ ఆలూరు ప్రజలు ఒకటే చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎక్కడ కానీ, ఎందుకంటే నేను ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతున్నాను, మీరు ధైర్యంగా ఉండనే విధంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనము ఇట్లా ఆత్మహత్య చేసుకునేది మంచిది కాదు. ఎందుకంటే మనకు కానీ, ఎందుకంటే ఈ పిల్లోని మీద నేను చాలాసార్లు వీళ్ళు వచ్చి ఇన్ఛార్జ్ వచ్చినాక మీరు కానీ చూసింటారు. ఈరోజు ఆయమ్మ అండి బర్త్డే అప్పుడు ఆయనది ఈ నెల 20వ తారీఖు. ఈ ఫోటో చూడండి. ఆయమ్మ నాకు సంబంధం అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా ప్రజలు? అంటే ఏమన్నా ఆమె మీద చెడు జరిగితే నాకు సంబంధం అంటారా మీరు? నీ బర్త్డే ఎన్ని రోజు 20వ తారీఖు ఉన్నాడా లేదా? నాకు సంబంధం లేదు ఎట్లా అంటావు నువ్వు? ప్రతి ఒక్కరికి నీ సంబంధమే. మీ టీడీపీ గుండా రాజ్యం చేస్తున్నారు మీరు. ఇక్కడ మీ టీడీపీ గుండా రాజ్యంని ఒప్పుకునే ప్రసక్తి లేదురా. ఎందుకంటే మీరు ఇంత నిరంకుశ పాలన చేస్తున్నారు, మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు మీరు. ఎందుకంటే మీరు చూడండి ఆయన వచ్చి నాకు సంబంధం లేదు, నాకు ఎవడో అంటుంది. ఎవడో అంటే ఎవడో ఒప్పుకుంటారా? మీరు అందరూ ఒప్పుకుంటారా? మీడియా మిత్రులు ఒకటే చెప్తున్నాం, ఆయన ఉన్నాడా లేదా? మా కార్యకర్తను ఎంత ఇబ్బంది పెట్టినాడో అంత ఇబ్బంది పెట్టింటే నేను ఇక్కడ ఉండే ఎస్ఐకి చెప్పినా, సిఐ గారికి చెప్పినాను, నేను ఆయన గురించి డిఎస్పీ గారికి చెప్పినాను. వీళ్ళందరూ కాకపోతే ఎస్పీ సార్ ఫోన్ చేసింటే అప్పుడు కంట్రోల్ అయినాడు. అసలు ఆయనకి అంటే భయం అనేది లేదు, వాడికి భయమీ భీత అనేది లేదు ఆయనకి. అలాంటి వాడిని ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా శిక్షించాలా. అని శిక్షించేంత వరకు ఇడిసే ప్రసక్తి లేదు. ఇట్లా టీడీపీ గుండాలని ఎవరన్నా కానీ మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు ఎంతమంది గుండాలు చేసినా గుండాలకి ఎదబడే ప్రసక్తి లేదు. మీ గుండాలకి, మీ అరాచక పాలనకి, ఈ భూదందాలకి. ఎందుకంటే మొన్ననే ఇప్పుడుగా ఎక్కడ మన చిన్నాడి దగ్గర ఇప్పుడుగా నిన్న కానీ ఫోన్ చేసినారు, ఎంఆర్ఓగా ఫోన్ చేసిన ఆయనేమో సీజ్ చేసిన అన్నాడు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు గర్సు తోలుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కానీ ఎక్కడుంది ఇంత అరాచకమైన పరిపాలన, ఇంత భూదందాలా? ఎవరిదన్నా బీదోళ్ళది పేదలను తెలియకుండా ఎంతమందిని కొడుతున్నారు. ఎందుకంటే బయటకు రాలేరు ఎదబడి. ఏమనంటే పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్లతో 12 డిపార్ట్మెంట్లు పోతారు అక్కడికి. వాళ్ళ భూమి కబ్జా చేసింది, కానీ వాళ్ళని కబ్జా చేసింది మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కేసులు. ఇంత అరాచకమైన పరిపాలన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నడుస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రజలు కానీ చాలా గమనించాలి. ఏదోనైనా నాకు చెప్తే ఖచ్చితంగా నేను వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏమో తెలుసుకుంటాను. ఇట్లా గుండాలకు ఎదబడొద్దండి, ఎప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి. డిపార్ట్మెంట్ కానీ అండదండలని ఖచ్చితంగా ఉంటానే విధంగా ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మీరు, ఎందుకంటే మన ధ్యానకొండ మండలంలో ఉపాధి హామీ వాళ్ళకి చెప్పింటే వాళ్ళు ఎదబడుతుంటే నేను ఉండనే రాండి అంటే అప్పుడు వచ్చింటే తాళాలు తెరిచితే ఈరోజు సక్రమంగా డ్యూటీలు చేసుకుంటున్నారు. ఈ టీడీపీ గుండాలకు ఎవరు ఎదబడొద్దండి. ఎన్నాళ్ళు ఉండదు ఇది. మీ కొట్టే చెప్తున్నా, ఏదున్నా సమస్య ఉంటే నా దగ్గర తీసుకురావాలనే విధంగా మన మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామనే విధంగా
ఈరోజు మీ అందరికి చెప్తున్నాం.